హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్కి సంబంధించిన ఆ, మీ రెస్పాన్స్ షీట్స్ అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారు అనేది కీతో సహా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే JEE main.NTA.NIC.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు ఎలా అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ స్టూడెంట్ యాక్టివిటీ అని కనపడుతుంది. అది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా టైప్ చేస్తే మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపరు విత్ కీతో సహా మీకైతే వచ్చేస్తుంది. అది కౌంట్ చేసుకోండి. మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అది ఎందుకంటే జనరల్గా 24 అవర్స్ లేదా 48 అవర్స్ మించి అది ఎప్పుడు ఉండదు, మీకు తెలిసింది ఆ విషయం. సో స్టూడెంట్స్ అయితే మీ యొక్క క్వశ్చన్ పేపరు, ఆ కోడ్ ఏంటి, దానికి ఇచ్చినటువంటి కీ ఏంటి, రెస్పాన్స్ షీట్, మీరు రాసినటువంటి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారు అనేది డీటెయిల్గా అక్కడ ఉంటుంది. అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే క్వశ్చన్ ఛాలెంజెస్ అని పెట్టారు. క్వశ్చన్ ఛాలెంజెస్ మీకేం సంబంధం లేదు. ఏదన్నా క్వశ్చన్కి వేరే ఆన్సర్ ఇచ్చినా, క్వశ్చన్ ఏదైనా రాంగ్ అయినా, సిలబస్లో లేనిదైనా అలాంటి క్వశ్చన్ ఛాలెంజెస్ అన్ని మాలాంటి వాళ్ళం కాలేజీలకు సంబంధించిన ఫ్యాకల్టీ అవ్వచ్చు, కాలేజీస్ వాళ్ళు చేస్తారు. దాన్ని చేయడానికి 13th ఎల్లుండి వరకు టైం అయితే ఇచ్చారు. ఎల్లుండి నైట్ 11:50 వరకు అయితే టైం ఇచ్చారు. సో అవన్నీ ఎవరైనా ఒకళ్ళు అప్లై చేసినా కూడా క్వశ్చన్ కనుక తీసేస్తే అందరికీ తీసేస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు సంబంధం లేదు. సో మీరు చేయాల్సిన పనల్లా మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. జనవరిలో రాసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. కీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి కీ దగ్గర పెట్టుకొని నెగిటివ్ మార్కులు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని మీరైతే మీ స్కోర్ ఎంత వచ్చింది ఏంటనేది చూసుకోండి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎంత స్కోరు, అది టఫ్ పేపరా ఈజీ పేపరా, ఆ స్కోర్కి ఏమొస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత. సో స్టూడెంట్స్ అందరూ కూడా JEE main.NTA.NIC.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ స్టూడెంట్ యాక్టివిటీ అని ఉంటుంది. ఆ స్టూడెంట్ యాక్టివిటీలో మీ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇవి పెట్టేసుకొని, సో స్టూడెంట్స్ మీరు మీ మీ రెస్పాన్స్ షీట్ని చూసుకొని కీ దగ్గర పెట్టుకొని కౌంట్ చేసుకోండి. ఓకే, విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.